ఖమ్మం పట్టణం గోపాలపురంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఎల్బీ నగర్లో పుట్టకోటలో చొరబడిన దొంగలు ఒకే రోజు రాత్రి 6 ఆటోలను టార్గెట్ చేశారు. వేలాది రూపాయల విలువైన ఆటో అద్దాలు ఎత్తుకుపోయారు. దీంతో ఆటో డ్రైవర్లు యజమానులు లబోదిబోమంటున్నారు. ఈ ప్రాంతంలో తమకు రక్షణ కరువైందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అద్దం దొంగలను పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. వరుస దొంగతనాలపై ఫిర్యాదులు అందుకున్న ఖానాపురం హవేలీ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఖమ్మం పట్టణం గోపాలపురంలో రెచ్చిపోయిన దొంగలు ఆటోను టార్గెట్ చేస్తూ విలువైన ఆటో అద్దాలను ఎత్తుకుపోయారు. ఆటో నడుపుతూ రోజుకు 500 రూపాయలు సంపాదించే ఆటో డ్రైవర్లు ఈ పరిణామంతో షాక్ తిన్నారు. దొంగలు ఎత్తుకుపోయిన ఒక్కో అద్దం దాదాపు 7,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. ఇళ్లలో డబ్బులు, బంగారం కూడా ఇటీవల కాలంలో దొంగతనం జరిగిందని స్థానికులు కూడా చెబుతున్నారు. అద్దం దొంగలను పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. ఈ ప్రాంతంలో తమకు రక్షణ కరువైందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆటోల అద్దాలు కూడా తీసుకుపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఆకాశ్ అనే ఆటో డ్రైవర్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. తనతో పాటు మరో 2 ఆటోల అద్దాలను దొంగలు ఎత్తుకుపోయారని చెబుతున్నాడు. నా పేరు ఆకాశ్. నేను ఆటో తోలితే బతుకుతున్నా అండి. రాత్రి 10-11 గంట ఆటో ఇంటికాడ పెట్టి పండుకున్నాం. పొద్దున చూసేసరికి 3:30-4 గంట పోవటం హోటల్ పనికి. అది చూసేసరికి నా అద్దం తీసుకుపోయారు. నాతో పాటు ఇంకా వరుసగా ముందు ఒక ఆటో ప్లస్ వెనక 3 ఆటో పోయింది అర్థం అండి. మేము ఇది పని చేస్తే బతుకుతాం. దానికి మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలి. ప్రభాకర్ అనే మరో ఆటో డ్రైవర్ కూడా చోరీ జరిగిన తీరును వివరించాడు. రాత్రి పడుకుని ఉదయాన్నే లేచేసరికి ఆటో అద్దాలు మాయమయ్యాయని చెప్తున్నాడు. తన కాలనీలో 3 ఆటోల అద్దాలు దొంగతనాలు జరిగాయనే విషయాన్ని తెలియజేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశామని ప్రభాకర్ తెలిపాడు. తాము ఫిర్యాదు చేసే సమయానికి వేరే ప్రాంతం నుంచి కొందరు ఆటో డ్రైవర్లు ఇదే విషయమై ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశాడు. తమ ఆటో అద్దాలు దొంగతనం చేసిన దొంగను పట్టుకోవాలని కోరుతున్నాడు. నా పేరు ప్రభాకర్ అండి. మాది ఎల్బీ నగర్ కాలకట్ట గోపాలపురం. మాది రాత్రి ఆటో పెట్టి పండుకున్నాము. పొద్దున్న లేచి చూసేసరికి ఆటోకి అద్దాలు ఏమీ లేవు. నా ఆటోయే కాదు, ఈ వర్షన 3 ఈ కట్ట మీద ఉన్నాయి 3 ఆటోలకి అట్లనే తీసేశారు. మళ్ళీ అటు పుట్టకోటకు కూడా 3 ఆటోలు తీశారు. మేము పొద్దున కంప్లైంట్ ఇచ్చాము. 1 పోయితే మన అర్బన్ పోయి చెప్పాము. ఆ కానిస్టేబుల్ కాడికి అక్కడ పోయేసరికి మేము పోయే లోపే వాళ్ళు పుట్టకోటలు కూడా వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. ఇట్లా జరిగింది సార్. రాత్రి మనం రోజు చేసుకుంటే బతికేటోళ్ళం. మరి ఎందుకు చేశారో అర్థం కావట్లేదు. ఇట్లా సీరియల్గా ఉన్న ఆ రోడ్డు మీద ఉన్న బల్ల 3 ఆటోలు అయితే తీసేశారు అద్దాలు. మరి ఇదేం సార్, మీరు కొంచెం న్యాయం చేయాలని కోరుతున్నాను. వీరభద్రరావు అనే మరో ఆటో డ్రైవర్ కూడా ఆటో అద్దాల చోరీపై ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల కాలంలో తమ కాలనీకి సమీపంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న దొంగతనాలపై తనకు తెలిసిన విషయాలను వివరించాడు. చేతికి ఏది దొరికితే అది ఎత్తుకుపోతున్నారని తెలియజేశాడు. నా పేరు వీరభద్రరావు అండి. అది నేను ఎల్బీ నగర్ గోపాలపురం కాలపట్లో ఉంటున్నాను. ఈ మధ్యకాలంలో మరి ఈ ప్రాంతంలో ఈ సమీప ప్రాంతాల్లో వైఎస్ఆర్ నగర్ కానివ్వండి, మరి ఎల్బీ నగర్ కానీ గోపాలపురం కానివ్వండి, భయంకరమైనటువంటి దొంగల హల్చల్ మొదలయ్యింది. వాళ్ళు చేతికి ఏది ఎదిగితే అది తీసుకొని పోయేటటువంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాయి. వైఎస్ఆర్ నగర్లో కూడా కొన్ని బ్యాటరీలు అవి ఇవి ఆటో సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా దొంగిలించడం జరిగింది. మరి గత రాత్రి ఈ కాలకట్న ఉన్నటువంటి ఆటోలకి ఇలాగ గ్లాసులు మొత్తంగా కూడా తీసుకొని పోవడం జరిగింది. మరి ఆటో డ్రైవర్లు దరిదాపు 7,000 రోజు మొత్తంలో మరి రోజు మొత్తం కష్టపడినా కానీ 500 రూపాయలు కిరాయి కాడ రానటువంటి పరిస్థితి మధ్యలో మరి అద్దం దరిదాపు 7,500-8,000 రూపాయలు ఖరీదు కలిగినటువంటి అద్దాలు ఎలా వేయించుకోవాలనేటటువంటి శాఖ వారుగా కూడా వచ్చి ఈ ఆటోలని పరిశీలించడం జరిగింది. వచ్చి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఏంటంటే అని చెప్పిపోవడం జరిగింది. వరుస దొంగతనాలపై ఫిర్యాదులు అందుకున్న ఖానాపురం హవేలీ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.